హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు, అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మార్పులు చేసుకోవాలనుకున్న ప్రజలకైతే గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి మీరు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలు, గ్రామ పంచాయతీలు, వార్డు సభలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ రోజు నుండి మీరు మీ సేవలనే అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పులు చేర్పులకు సైతం అవకాశం వెల్లడించిన పౌర సరఫరాల శాఖ. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ ఇవాళ తెలిపింది. అంటే ఇంకా మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ వెయిట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు, చిరునామా మార్పులు, ఇతర స్వల్ప మార్పులు కూడా మీ సేవ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలు అనవసరమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రతా కార్డుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సేవలను ప్రారంభించాలని మీ సేవ ఈఎస్డీని పౌర సరఫరాల కమిషనర్ ఆదేశించారు. ఇక నుండి మీరు రేషన్ కార్డుల గురించి ఏ డౌట్ ఉన్నా మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓల్డ్ దాంట్లో పేర్లు ఎక్కించుకోవడం కానీ, పేర్లు తీసేయడం కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ వీటిని కూడా చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డులు అనేది నిరంతరం ఇస్తూనే ఉంటాం. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడే అప్లై చేసుకుంటే ఇప్పుడే రావాలని ఏం లేదు. 1 by 1 చెక్ చేసి అన్ని ఇస్తాము. ఎందుకు మీ సేవలకు అప్పచెప్పారంటే, ఇప్పుడు వార్డు సభలలో ఇందిరమ్మ ఇళ్లకు, కొత్త రేషన్ కార్డులకు లక్షల అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. లక్షల అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఒక 20-30 మంది అధికారులు చెక్ చేయడం అనేది వాళ్ళకి ప్రాబ్లంగా మారింది. కనుక మీ సేవలు అప్లై చేస్తే డైరెక్ట్ ఆన్లైన్లో అదంతా అదే చెక్ చేసుకొని రైట్ రాంగ్ పడుతుంది. ఏ సర్టిఫికేట్స్ రాంగ్ ఉన్నా అక్కడ చూపిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు మీకు అండ్ గవర్నమెంట్కి మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం అనేది ఈజీ. ఈరోజు ఫ్రైడే కనుక ఇంకా సాటర్డే సండే ఆగితే మ్యాక్సిమం మండే నుంచి మీ సేవలలో ఈ కొత్త రేషన్ కార్డు అండ్ ఓల్డ్ రేషన్ కార్డు ఎడిట్స్ అయితే ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది గవర్నమెంట్ చెప్తే మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ మీరు మీ ఇంట్లో కూర్చొని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోలో చూపిస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.